నమస్తే, వెల్కమ్ టు మై టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం కొనసాగుతుంది. దీంట్లో ఇప్పటివరకు మొదటి విడత పూర్తయిపోయింది, రెండో విడతకు సంబంధించి కూడా పూర్తయిపోయింది, ఇక మూడో విడతకు సంబంధించి కొనసాగుతుంది ప్రచారం. అయితే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పంచాయతీలలో జరుగుతున్న కొన్ని అంశాలన్నింటినీ కూడా మీ ముందుకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే దానికంటే ముందు మీ అందరికీ ఒక నెంబర్ ఇస్తా. ఆ నెంబర్ను జర మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ ఈ నెంబర్ పిల్లగాడు మాట్లాడే భాష యాస జర మంచిగా లేదు. ఆయన కట్ట కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి మాట్లాడిన మాట ఆడియో నా దగ్గర ఉన్నది. అయితే మీకు ఇనబెడుతుంది, కానీ అలా 100కు 100% బూతులే ఉండడం వల్ల నేను దాన్ని ఇనబెట్టలేని పరిస్థితి ఉన్నది. ఆ బూతులకు సంబంధించి తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ నెంబర్ ఇస్తానా. ఈ నెంబర్ తాయి ఉన్నాడో లేకపోతే ఎట్లున్నాడో నాకైతే తెలియదు, కానీ ఈ నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయరు. ఫోన్ చేసి ఈయన బాధ ఏంది, కేసీఆర్ కుటుంబాన్ని, దాంతోపాటు ఇష్టం వచ్చినట్టుగా తాగి వాగుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇగో బూత్ పురాణం మొదలుపెట్టిండు. ఈ నెంబర్ 6302147408. ఈ నెంబర్ అయితే తనకు ఒకసారి కాల్ చేయరు తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈయన బాధ ఏందో జర గట్టిగా అరుచుకోర్రి. ఎందుకంటే ఆయన ఫోన్ చేసిన మొదటి నుండి అమ్మకాన్నుండి మొదలు పెడితే రౌతి ఆహా వరకు ఈయన మాట్లాడే భాష ఇది. ఎందుకంటే కేసీఆర్ వచ్చి ఏం చేసిండు, కేసీఆర్ ఎందుకు వచ్చిండు, కేసీఆర్ కుటుంబంతో నీకేం సంబంధం, లేదా కేసీఆర్ పార్టీని నువ్వెందుకు నెత్తి మీద పెట్టుకుంటున్నావు అనే మాటలతో పాటు మొత్తం బూత్ పురాణమే A to Z. ఇక ముచ్చట చెప్పాలంటే ఈయన A to Z మొత్తం బూత్నే మాట్లాడతాను. తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే అమ్మ ఇక ఆడపిల్ల మీకెళ్ళి ఈయన దిగుతలేడు, అంత మనగాడ ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు ఈ నెంబర్ ఇస్తున్నా. మళ్ళీ ఏంది అంటే వైఆర్టీవీ దగ్గరికి వచ్చి లైవ్లో నిల్చొని బాంచం దండం పెడతా తప్పైంది అని ఈయన నోట మీరు అనిపించాలి. ఇది మీ బాధ్యత. ఎందుకంటే ఈయన మాట్లాడే ప్రతి భాష కూడా ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం కూడా ఒక్క అక్షరం కూడా మీరు వినలేరు. అంత భయంకరంగా, బాధాకరంగా, దారుణంగా ఉంటుంది. కాబట్టి నేను ఈ నెంబర్ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఇస్తున్నా. వైఆర్టీవీ జోలికి వస్తే ఒంటి మీద ఉన్న గుడ్డలు ఊడదీసి ఎట్లా కొడతారో అట్లా ఉండాలి. ఈయన బాధ ఏందో కాసేపు పరుచుకోరు, తర్వాత నేను మిగతా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఈ లోపటి వరకు ఆయన పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకోరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇక్కడ చదువుకున్న మేధావులు చాలామంది ఉన్నారు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులకు సంబంధించి దాదాపుగా 40 లక్షల నుండి 70 లక్షల వరకు ఉన్నారు. ఆనాటి ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ఏర్పడిన ఆ బీఆర్ఎస్ పార్టీ సారథ్యంలో కొనసాగిన ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో నిర్విరామంగా ప్రశ్నించి ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో కొన్ని రోజులలోనే ఫ్రీ బస్ ఎపిసోడ్ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో దానివల్ల నష్టపోతున్న బాధ, గోస, ఆ తర్వాత ఓ పక్కన ఆటో డ్రైవర్ల ఆత్మహత్య, ఇంకో పక్కన గురుకులాలలో విద్యార్థుల ఫుడ్ పాయిజన్తో చనిపోతున్న సంఘటనలన్నీ కూడా చలించిన తర్వాత ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏమీ కాదు అని ఒక స్పష్టమైన అంశం అర్థమైన తర్వాత మేధావులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులతో అందరితో కూడా పూర్తి స్థాయిలో కూడా సమాలోచన చేసిన తర్వాత ఈ ప్రభుత్వం వల్ల మనకు నష్టమే అవుతుంది కానీ ఏ ఒక్కటి కూడా లాభం కాదు అనేది పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రజల కోసం న్యాయం చేయడానికైతే రాని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అదే జరగబోతుంది అంటే ఒక ప్రధానమైన అంశాన్ని అయితే తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రశ్నించే గొంతుకగా జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను పూర్తి స్థాయిలో కూడా మీ ముందుండే ప్రయత్నం అయితే నేను చేసిన. నేను ఖచ్చితంగా మాట్లాడతా, బాజాప్తగా మాట్లాడతా, బరాబరి మాట్లాడతా. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు లేదా ఎవరికి భయపడే తత్వం కాదు. ఇది వైఆర్టీవీ, తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలలుగన్న రాజ్యం కోసం ఏర్పడ్డ ఛానలు. ఇది ఒక పార్టీకో లేకపోతే ఇంకొకరికో కాదు. ఆనాడు ప్రశ్నించినప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా విపక్షాలకు ఆయుధంగా పనిచేసింది. నేడు నేను ప్రశ్నిస్తున్న నా మాటలన్నీ కూడా విపక్షాలకు ఆయుధంగా పనిచేస్తాయి. నేను ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడమే కాకుండా ప్రతి అంశాన్ని కూడా ఎత్తి చూపడం, బరాబర్ బాజాప్తుగా మాట్లాడే ప్రయత్నం అయితే నేను చేస్తా. నాకున్న అలవాటు అది, నాకున్న నేచర్. ఎందుకంటే నేను పుట్టింది తెలంగాణ గడ్డ, అందులో ఊరుగల్లు గడ్డ మీద వచ్చినోని కాబట్టి మాకు పోరాటాల స్ఫూర్తి ఎక్కడ ఓంకార్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా అడవి తల్లి ఒడిలో నుండి వచ్చిన బిడ్డలం కాబట్టి పోరాట స్ఫూర్తి అనేది ఉంటుంది. ఖచ్చితంగా అదే పోరాటం నేను కొనసాగిస్తున్నా. దీంట్లో విమర్శలు చేసినా, ప్రతి విమర్శలు చేసినా నేను పట్టించుకోను. నాకు కావాల్సిన ఎజెండా ఒకటే,
రాష్ట్ర ప్రభుత్వం అనేది సక్రమంగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, ప్రజలను బాధ్యతాయుతంగా పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన ఈ ప్రభుత్వానికి సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల వేళలో ప్రజలు ఇస్తున్న తీర్పు బ్రహ్మాండంగా ఉంది. సరే, మొత్తానికి ఏం జరిగింది, ఏం కథ అనేది మీ అందరికీ నేను ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. చాలా వరకు కూడా ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న కొన్ని అంశాలతో పాటు కొన్ని వాస్తవాలను కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అయితే ఏమైంది రంజిత్ భాయ్, ఈ మధ్యలో లైవ్కి వస్తలేవు అని చాలా మంది అడుగుతుండే. నేను బాజాప్తగా చెప్తున్నా, ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. కేసులు ఏమన్నా తక్కువ పెట్టారు అనుకుంటారా? కోట్ల చుట్టూ ఏమన్నా తక్కువ తిరుగుతాం అనుకుంటారా? మీరు ఏమనుకుంటారు? ప్రజల పక్షాన్ని నిలుచుంటే ఉత్తమొచ్చట అనుకుంటారా? చాలా ఖర్చు అవుతుంది, చాలా తిప్పలవుతుంది, చాలా రకాలుగా తిరగలేక అలసిపోతున్న కోట్ల కాడ కూర్చున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. కొన్ని కేసులలో కోర్టులకు సంబంధించి అడ్వకేట్లు సపోర్ట్ చేయడం, మరికొన్ని కేసులలో అడ్వకేటే వాళ్లకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి, ఇంకొన్ని చోట్ల నా కేసు టేక్ ఓవర్ చేసిన తర్వాత మేమేమీ చేయలేమంటూ బాహాటంగా చెప్పిళ్ళు. సో ఇలాంటి పరిణామాలు ఉన్నాయి. వాటన్నింటినీ బాజాప్తగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలతో మాట్లాడాలి, చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నా బాధ నా ఇంటికో లేకపోతే నా భూమికో లేకపోతే మా అయ్యవకో మా వాడకో మా ఊరికో మా నియోజకవర్గంలో మా జిల్లా కోసమో నేను పనిచేయలే. తెలంగాణలో ఉన్న యావత్తు 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసిన కాబట్టి ఈ 4 కోట్ల మంది ప్రజలకు ఎట్లా అంటే పూర్తి స్థాయిలో ఆనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద ఎలాంటి అస్త్రశస్త్రాలుగా ప్రశ్నాస్త్రం మొదలుపెట్టినో ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా గదే మొదలు పెడతాం, బాజాప్తగా మొదలు పెడతాం. కానీ ప్రజల నుండి రావాల్సిన స్పందన భారీ స్థాయిలో రావాలి. ప్రజల నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ స్ఫూర్తితోనే ముందుకు సాగాలి, లేకపోతే అలాంటి పరిస్థితులు రావు కదా. ఇగో వైఆర్టీవీ అండి, 3,87,000 మంది సబ్స్క్రైబర్, దాదాపుగా 42,000 వీడియోలు అప్లోడ్ చేసిన. అయితే ఈ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో కూడా ప్రజల పక్షాన పోరాటం చేసింది, చేస్తుంది, చేయబోతుంది.